మేడిగడ్డ పనులకు బ్రేక్. బ్యారేజ్ కి చేరుకున్న అన్నారం నీళ్లు. 6, 7, 8 బ్లాక్ల వైపు పెరుగుతున్న సీపేజీలు. ఫౌండేషన్ టెస్టింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు ఇంజనీర్ల ప్రకటన. మోటార్లు వెహికల్స్ ను పైకి తెచ్చిన కాంట్రాక్ట్ సంస్థ. ఇక చూడు కథ ఎడికి వచ్చిందో. లీకేజీల కారణంగా గేట్లు ఎత్తి విడుదల చేసిన అన్నారం బ్యారేజీ నీళ్లు ఆదివారం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నాయి. అవి బ్యారేజీ కుంగిన చోట ఉన్న 6, 7 బ్లాక్ పిల్లర్లను చుట్టుముట్టాయి. దీంతో బ్యారేజీ ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు కూడా బ్రేక్ పడ్డదంట. చూసుకో, మాదేపూర్ దగ్గర తిన్మార్ మల్లన్న వెళ్తా ఉంటే ఇన్ని అరెస్ట్ చేసి బయటికి మళ్ళీ తీసుకొచ్చిండు. మరి ఎందుకు యూపీఎల్ కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంటే టీం అంతా కలిసి తర్వాత అక్కడికి వెళ్తా ఉంటే మల్లనని తర్వాత మమ్మల్ని అందరినీ కూడా మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అక్కడ పెట్టేసిండ్రు. అంటే నిజంగా ప్రపంచంలో అద్భుతం, మంచిగా చేసినాం, సూపర్ చేసినాం, ఆహా ఓహో చెప్పినప్పుడు నిజంగా మరి ఎందుకు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని సందర్శిస్తా అంటే ఎందుకు భయపడ్డదంటే చుచ్చు పడ్డది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి గతంలో అంటే ఎందుకు పడ్డది అంటే అక్కడ మొత్తం కూడా నాశనం చేసి పెట్టిండు. మొత్తం వీళ్ళు తీర్మానం పోతూకుంటాడు. అయిగా అప్పటికే అన్ని పరేలు వాసినాయి. అప్పటికి ఎవరికి బయటికి తెలియదు. మామూలుగా వేరేటోళ్ళు ఎవరైనా పోతేనేమో సరే ఏదైనా జరుగుతుంది, కానీ తీర్మానం పోతున్నాడు అంటే డెఫినెట్ గా బట్టలు ఎప్పి మొత్తం కథ అంతా బయట పెడతాడు. కాబట్టి తీర్మానం మనం ఎట్టి పరిస్థితుల్లో పోవద్దని చెప్పేసి అక్కడ గట్టిగా అడ్డుకొని కేసులు కూడా నమోదు చేసిండ్రు. ఇక ఏదో పిటి కేసులో కానీ కేసులు కూడా నమోదు చేసేసి ఇవన్నీ చేసిండ్రు. కాబట్టి పనులు ఇట్లా అయింది కథ.